హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్గా మనం రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం టాపిక్ చూద్దాం. సో జనరల్గా మనం టైప్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్, రెండోది రేడియల్ డ్రిల్లింగ్ మిషన్, మూడోది పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్, నాలుగోది గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్ అండ్ ఫిఫ్త్ది డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్. సో జనరల్గా ఈ డ్రిల్లింగ్ మిషన్స్ అన్నీ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టులో మనం ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయడం కోసం, అంటే సర్టెన్ హోల్స్ మనం పొందడం కోసం ఈ డ్రిల్లింగ్ యాక్టివిటీ మనం క్యారీ అవుట్ చేస్తూ ఉంటాము. సో అందుకోసం ఈ డ్రిల్లింగ్ మిషన్స్ అనేవి వాడుతూ ఉంటాము. ఓకే, సో జనరల్గా సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ గురించి తెలుసుకున్నాము. సో అది ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ కన్నా కొంచెం చెప్పాలి అంటే కన్స్ట్రక్షన్లో కానీ దాని వర్కింగ్ పరంగా కానీ అది చాలా హెవీ అనమాట. జనరల్గా మనం ఎక్కడ చూసినా సరే ఈ డ్రిల్లింగ్ మిషన్, సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ని చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం వాడే డ్రిల్లింగ్ మిషన్. ఓకే, సో ఇక్కడ మనం దాని యొక్క సో ఇప్పుడు మనం ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది జనరల్గా ఎక్కువగా వాడే ఒక డ్రిల్లింగ్ మిషన్. అంటే మనం ఏ వర్క్షాప్లో చూసుకున్నా సరే ప్రైమరీగా ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది స్మాల్ హోల్స్ని మనం డ్రిల్ చేయడానికి ఎట్ హై స్పీడ్స్లో, అది కూడా లైటర్ జాబ్స్ అంటే చిన్న చిన్న థిక్నెస్ ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో హయ్యర్ స్పీడ్లో స్మాల్ హోల్స్ని జనరేట్ చేయడానికి ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, జనరల్గా మనం ఎక్కడ చూసినా సరే ఇదే డ్రిల్లింగ్ మిషన్ మనం చూడొచ్చు. ఈ స్మాల్ హోల్స్ అంటే ఎంతవరకు ఉండొచ్చు అంటే 0.35 mm నుంచి 15 mm వరకు దాని యొక్క డ్రిల్ సైజ్ అనేది ఉంటుంది. అండ్ హయ్యర్ స్పీడ్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఈ డ్రిల్ అనేది ఎంత స్పీడ్లో తిరుగుతుంది అంటే 2000 RPM స్పీడ్లో అనేది అది మనకి ఆ డ్రిల్లింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో చాలా హై స్పీడ్ కదా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది దాని యొక్క రియల్ పిక్చర్. ఓకే, ఇక్కడ ఇది బేస్ అండ్ మనకి ఇది టేబుల్, దీని మీదే మనం వర్క్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇది డ్రిల్ బిట్. ఓకే, సో మనం దాని యొక్క పార్ట్స్ చూసుకున్నప్పుడు ఇన్ డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ద మిషన్ మే బీ మౌంటెడ్ ఆన్ ది బెంచ్ ఆర్ ఫ్లోర్. సో ఈ మిషన్ అనేది మనకి రిక్వైర్మెంట్ బట్టి ఐదర్ డైరెక్ట్గా బేస్ అంటే గ్రౌండ్ మీద కానీ, లేదా ఏదైనా మిషన్ బెంచ్ మీద కానీ దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ద డ్రిల్లింగ్ వర్క్ ఈ స్టార్టెడ్ విత్ ది డ్రిల్ ఫీడ్ ఇన్ టు ది వర్క్ పీస్ బై ప్యూర్లీ హ్యాండ్ కంట్రోల్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీడ్ మెకానిజం అని ఉంది కదా. జనరల్గా మనం వేరే డ్రిల్లింగ్ మిషన్లో చూసినట్లయితే మనం మిషన్ ఆన్ చేయగానే ఆ డ్రిల్ అనేది ఆటోమేటిక్గా అక్కడికి మనం చేసిన పొజిషన్కి అది వెళ్ళి డ్రిల్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఫీడింగ్ ఎలా ఇస్తాం అంటే ఇక్కడ మీరు చూసారు కదా, హ్యాండిల్స్ ఉన్నాయి, 3 హ్యాండిల్స్. సో ఆ 3 హ్యాండిల్స్ మనం ఏం చేయాలి అంటే ప్రెస్ చేయాలి. ఆ వర్క్ పీస్ ఇక్కడ ఉంటుంది కదా, దాని మీద మనం ప్రెస్ చేస్తేనే ఆ డ్రిల్ బిట్ అనేది అందులోకి వెళ్తుంది. అదే మనకి ఇక్కడ ఫీడ్ మెకానిజం. డ్రిల్ మిషన్ హ్యాస్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ పుల్లీ అండ్ బెల్ డ్రైవ్ టు ట్రాన్స్మిట్ ద పవర్ టు రొటేట్ ద డ్రిల్ స్పిండిల్ అట్ డిఫరెంట్ స్పీడ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనం ఈ హ్యాండిల్తో దీన్ని ప్రెస్ చేస్తున్నాం కరెక్టే, కానీ మరి దానికి ఆ పవర్ ఎలా వస్తుంది డ్రిల్లింగ్ మిషన్ ఈ డ్రిల్ బిట్ రొటేట్ అవ్వడానికి అంటే ఇక్కడ ఒక మోటార్ ఉంది కదా. సో ఈ మోటార్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ డ్రైవ్ స్పిండిల్కి ఒక బెల్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మోటార్ రొటేట్ అయిందో ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. ఓకే, ద డ్రిల్ హెడ్ మూవ్స్ అప్ అండ్ డౌన్ బై మోటార్స్ అండ్ హ్యాస్ ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్స్. సో కన్వర్ట్ రోటరీ మోషన్ అండ్ టు ది లీనియర్ మోషన్. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ డ్రిల్ హెడ్ మొత్తం ఇలా పైకి అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే పినియన్ ర్యాక్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ప్యూర్లీ హ్యాండ్ కంట్రోల్. సో ఈ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వర్క్ పీస్ మీద మనం పెట్టే ఆ ఫోర్స్ మొత్తం ప్యూర్లీ హ్యాండ్ కంట్రోల్ బై
ఈ లేవర్స్ అన్నమాట. ఓకే. సో హ్యాండ్ ఫీడ్ పర్మిట్స్ ది ఆపరేటర్ టు సెన్స్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది డ్రిల్ ఇన్ టు ది వర్క్ పీస్. సో జనరల్గా మనం ఈ డ్రిల్ బిట్ మనం ఆపరేట్ చేసినప్పుడు, అంటే ఫోర్స్ ఆపరేట్ చేసినప్పుడు ఆ డ్రిల్ బిట్ వర్క్ పీస్లోకి వెళ్ళి డ్రిల్లింగ్ అనేది చేస్తుంది కదా. సో ఎవరైతే ఆపరేటర్ డ్రిల్లింగ్ చేస్తున్నారో తను ఆ ఫీల్ని సెన్స్ అవుతారు, అంటే ఎంతవరకు అది డ్రిల్ అవుతుంది, ఎంత లోడ్ వస్తుంది ఏంటి అనేది అనమాట. ఓకే. సో అదే ఈ డ్రిల్లింగ్ మిషన్ని ఆపరేట్ చేయడానికి ట్రైన్డ్ ఆపరేటర్ అనేవాళ్ళు కావాలన్నమాట. ఓకే. సో సిన్స్ ద ఆపరేటర్ సెన్సెస్ ది కటింగ్ యాక్షన్ టు ఎనీ ఇన్స్టెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ది సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్. సో ఇది ఎందుకు మనకి ఆ పేరు వచ్చింది అంటే ఆ సెన్సిటివిటీని ఆ ఆపరేటర్ మనకి గెస్ చేస్తాడు కాబట్టి, ఫీల్ అవుతాడు కాబట్టి, అందుకే మనం దీన్ని సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అన్నాం. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఆ ఫీడ్ ఇచ్చినప్పుడు ఈ హ్యాండ్ ద్వారా ఆ డ్రిల్ బిట్టు ఆ ప్లేట్లో డ్రిల్లింగ్ అనేది చేస్తుంది కదా. సో అప్పుడు ఆ ఎంతైతే ఫీడ్ వెళ్తుందో లేదా డెప్త్ వెళ్తుందో కట్ వెళ్తుందో ఆ ఆపరేటర్ అనే వాళ్ళు సెన్స్ ఫీల్ అవుతారు. సో అందుకోసమే మనం ఇది సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది అయిందనమాట. ఓకే. సో ఫీడ్ మెకానిజం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క పార్ట్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే మెయిన్గా బేస్ ఉంటుంది. సో ఈ బేస్ మనకి ఎక్కడ ఈవెన్ గ్రౌండ్ మీద బేస్ చేయొచ్చు, అంటే ఫిక్స్ చేయొచ్చు, లేదా బెంచ్ మీద ఫిక్స్ చేయొచ్చు. రెండోది కోలం. సో ఈ వెర్టికల్ మూమెంట్ ఏదైతే మనకి బేస్ సపోర్ట్ ఉందో ఇదంతా కూడా ఈ కోలం మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్. సో ఇది టేబుల్ ఎందుకు అంటే మనం వర్క్ పీస్ని, అంటే ఇది వర్క్ పీస్ని మనం మౌంట్ చేసుకోవడానికి ఈ టేబుల్ అనేది యూజ్ చేస్తాము. మరి టీ స్లాట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు అంటే మనకి ఇక్కడ చూస్తే క్లియర్గా కనపడలేదు కానీ ఇక్కడ టీ స్లాట్స్ ఉంటాయి. ఎందుకు అంటే మనం డ్రిల్లింగ్ చేసినప్పుడు వైబ్రేషన్ అది వస్తూ ఉంటుంది కదా. సో దాన్ని మనం అరెస్ట్ చేయడానికి కొన్ని క్లాంప్స్ అనేవి ఉంటాయి. దాన్నే మనం వర్క్ హోల్డింగ్ డివైజెస్ అని పిలుస్తూ ఉంటాము. ఓకే. సో వాటిని టీ స్లాట్స్లో ఉంచి ఆ వర్క్ పీస్ని మనం హోల్డ్ చేస్తాము. ఇది క్లాంప్. సో ఈ టేబుల్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకొని కాలం మీద మనం క్లాంపింగ్ చేసుకోవచ్చు, అంటే ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రైవ్ హెడ్. సో డ్రైవ్ హెడ్లో ఇది మోటార్ అండ్ ఇది హ్యాండిల్, ఇది స్పిండిల్ హెడ్ అనమాట మొత్తం. ఇది ఫీడ్ హ్యాండిల్. సో చూసారు కదా, ఇది ఫీడ్ హ్యాండిల్ అండ్ ఇక్కడ ఇది స్పిండిల్, ఇది మొత్తం కూడా స్పిండిల్ అండ్ ఇది డ్రిల్ బిట్. ఓకే. సో ఈ మోటార్ నుంచి దీనికి మనకి బెల్ట్తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఈ పోర్షను. ఓకే. సో ఇది మొత్తం కూడా స్పిండిల్ అనమాట. సో ఇది మనకి ఫీడ్ హ్యాండిల్. ఈ మూడు చూసాం కదా, ఇది ఫీడ్ హ్యాండిల్. ఓకే. సో ఇప్పుడు దాని యొక్క ఆపరేషన్ మనం ఆల్రెడీ చూసాం. అది ఎలా ఉంటుంది అంటే మనం ఆ హైట్ ద్వారా ఈ టేబుల్ మీద అడ్జస్ట్ చేసుకొని ఆ టేబుల్ మీద వర్క్ పీస్ ఉంచుకుంటాము. వర్క్ పీస్ ఉంచుకున్న తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ డ్రిల్ ఎంత సైజు వేయాలి అనేది ఆ డ్రిల్ బిట్ తీసుకొని ఈ స్పిండిల్లో ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఫీడ్ హ్యాండిల్ ద్వారా దాన్ని ఈ కిందకి మనం దానికి ఈ వర్క్ పీస్ మీదకి ఆ స్పిండిల్ని ఆ డ్రిల్ బిట్ని ఫోర్స్ చేస్తాము బై యూజింగ్ ఈ ఫీడ్ హ్యాండిల్. సో ఎప్పుడైతే మనం అలా ఫీడ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ మీద డ్రిల్లింగ్ యాక్షన్ అనేది అవుతుంది. సో ఇది డిఫరెంట్ పార్ట్స్ యొక్క డిస్క్రిప్షను. ఒకవేళ మీరు చదవచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇది సెన్సిటివ్ డ్రిల్లింగ్ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.